హాయ్ అండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మసాలాకి జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, 3 లవంగాలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. గుప్పెడితో చింతపండు తీసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు ఇలా పేస్ట్లా చేసుకోవాలి. 6 పచ్చిమిరపకాయలు, మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్టు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, టమాటో పేస్టు, మసాలా పేస్టు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. చేపలను కట్ చేసుకొని ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. చేపలు కేజీ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోకి 4 స్పూన్లు కారం, 2 స్పూన్లు సాల్టు, కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మనం ముందు శుభ్రం చేసుకున్న చేప ముక్కలను ఇందులో వేసుకొని మెల్లగా ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకుని ఇందులో వేసుకోవాలి. ఇలా సరిపడేంత రసం వేసుకున్నాక ఒకసారి గరిటెతో ఇలా మెల్లగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. చేపల పులుసు ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. 2 రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. నేను కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాను, వేసేటప్పుడు చూపించలేదు. కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చేపల పులుసు రెడీ. ఈ చేపల పులుసు మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్.